ఢిల్లీ నుంచి తెలంగాణకు కొరియర్ సర్వీస్ ద్వారా డ్రగ్స్ సరఫరా గుర్తించామని తెలిపారు తెలంగాణ ఈగల్ టీమ్ ఎస్పీ సీతారాం. నైజీరియన్స్ షూస్ బట్టల్లో డ్రగ్స్ పంపిస్తున్నారని ఫోన్ కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా పూర్తి వివరాలు రాబట్టామన్నారు. ఢిల్లీ పోలీసులు పూర్తి సహకారం అందించారని చెప్పారు ఈగల్ టీమ్ ఎస్పీ సీతారాం. ఈ ఆపరేషన్లో 180 మంది పోలీసులు పాల్గొనగా తెలంగాణలోకి దాదాపు 1975 మంది వినియోగదారులకు డ్రగ్స్ ను సరఫరా చేయకుండా అడ్డుకోగలిగామని ఎస్పీ వెల్లడించారు. దీంతో ఈగల్ టీమ్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగిందని తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. ఉక్కుపోతు మోపాలనేది తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే సందీప్ శాండిలియా డైరెక్టర్గా ఈగల్ టీంను ఏర్పాటు చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఈగల్ టీం ఎస్పీ సీతారాం గారు ఢిల్లీలో సోదాలు నిర్వహించారు. ఈ డ్రగ్స్ సంబంధించి లింకులన్నీ కూడా ఢిల్లీలో ఉన్నాయనేది ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో ఆయన బృందంతో పాటు ఢిల్లీ వచ్చి ఇక్కడ సోదాలు నిర్వహించారు. ఇక్కడ అనేక మందిని అదుపులో తీసుకున్నారు. ఎక్కడెక్కడ సోదాలు నిర్వహించారు, అసలు ఎంతమందిని అదుపులో తీసుకున్నారు అనేది ఈగల్ టీం ఎస్పీ సీతారాం గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, మీ టీంకి, మీకు అందరికీ కూడా. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలనేది తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి భావించారు. దానిలో భాగంగా ఈగల్ టీంను ఏర్పాటు చేశారు. సందీప్ శాండిలియా గారి ఆధ్వర్యంలో మీ వర్క్ ఏ విధంగా కొనసాగుతుంది? మా సార్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అనేది దాంట్లో డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయాలనేది సీఎం గారి ఉద్దేశం కూడా. అదేవిధంగా సేమ్ ఉద్దేశంతో మా డైరెక్టర్ సారు, మా ఈగల్ టీమ్స్ అన్నీ కొనసాగుతున్నాయి. అందులోనే భాగంగా ఇప్పుడు తెలంగాణలో ఉన్న డ్రగ్ సప్లైని కట్ చేయాలి ముఖ్యంగా. అదేవిధంగా పబ్లిక్ని అవేర్ చేయాలి. ఈ రెండు మెయిన్ టాస్క్లుగా, మెయిన్ ప్రోగ్రాంలుగా మేము తీసుకున్నాం. ఈరోజు ఢిల్లీలో ఆపరేషన్ ఏంటంటే, తెలంగాణలో మేము మొన్న రీసెంట్గా హైదరాబాద్లో ఒక కేసు రిజిస్టర్ చేసినప్పుడు ఆ కేసులో ఉన్న నిందితుల్ని మేము వాళ్ళకు డ్రగ్ ఏ విధంగా వస్తుంది గుర్తించినప్పుడు అది ఢిల్లీ కేంద్రంగా కొరియర్ వ్యవస్థ ద్వారా మన తెలంగాణ హైదరాబాద్కి చేరవేస్తున్నట్టు మాకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ని దృష్టిలో పెట్టుకొని మేము కొరియర్ సర్వీసెస్లో కొంత నిఘా పెట్టినప్పుడు ఈ కొంతమంది నైజీరియన్ మహిళలు వచ్చి ఆ కొరియర్ సర్వీస్లో ఆ వస్తువులు అక్కడ ఇచ్చి కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది. మేము ఆ వస్తువులు తీసుకొని కూడా పరిశీలించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని షూస్లో, తర్వాత చెప్పులలో, తర్వాత బట్టలలో కొన్ని విధంగా కన్సీల్ చేసి డ్రగ్స్ని వాళ్ళకి చేరవేస్తున్నారు. దీంతో ఖచ్చితమైన సమాచారం తీసుకొని మా డైరెక్టర్ గారు, తర్వాత తెలంగాణ ఈగల్ బృందాలన్నీ దీని విషయంలో పూర్తిగా దాన్ని ఒక 2 months నుంచి దీని మీద ప్రత్యేక శ్రద్ధతోని ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారో, ఎవరైతే కొరియర్ వ్యవస్థను ఇక్కడ నడుపుతున్నారో, దీని వెనుకున్నది ఎవరు, ఇదంతా ఆరాధీసి తర్వాత ఎవరెవరు ఇందులో కూడా ముఖ్య అనుచరులు ఇవన్నీ తీసినప్పుడు మేము దాదాపు 50 మందిని గుర్తించాం. 50 మందిని గుర్తించడంలో యాక్చువల్గా ఈ 50 మందిలో కూడా మా కేసులో ఉన్న వాళ్ళు 6 ఉన్నారు. అదేవిధంగా మేము తీసినప్పుడు ఈ నైజీరియన్లు కూడా వీళ్ళు ఇక్కడ లోకల్స్కు ఉన్న బ్యాంక్ అకౌంట్స్, మ్యూల్ అకౌంట్స్ తీసుకొని అన్ని అకౌంట్స్ వాళ్ళే రన్ చేస్తున్నారు. ఆ అకౌంట్లోకి మనీ వస్తుంది. ఆ మనీని కొంత కమిషన్ ద్వారా వీళ్ళ లోకల్గా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. సో దీన్నంతటిని చూసి మేము ఇక్కడికి వచ్చేసి రెక్కీ చేసి, మా డైరెక్టర్ స్వయంగా వచ్చి రెక్కీ చేసి దీన్ని ఇక్కడ ఉన్న ఇది మన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోతో కానీ, తర్వాత లోకల్ ఉన్న క్రైమ్ టీమ్స్తో కానీ, క్రైమ్ బ్రాంచ్తో కానీ మాట్లాడి ఒక ఆపరేషన్ అరేంజ్ చేయడం జరిగింది. 2 days బ్యాక్ తెలంగాణ నుంచి 105 మంది ఆఫీసర్లు వచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న లోకల్ క్రైమ్ బ్రాంచ్ కూడా 75 మంది, మొత్తం 180 మందితోని 18 ప్లేసెస్లో ఒకేసారి సోదాలు నిర్వహించాం. సోదాలు నిర్వహించినప్పుడు దాదాపు 51 మంది నైజీరియన్లను పట్టుకోవడం జరిగింది. కొంతమంది ఒక 4 లోకల్స్ కూడా ఉన్నారు. వీళ్ళని గుర్తించినప్పుడు డ్రగ్స్ కూడా దొరికినాయి. వాళ్ళ కస్టడీలో డ్రగ్స్ విలువ దాదాపు 13 కోట్ల విలువైన డ్రగ్స్ దొరికినాయి. ఇందులో దాదాపు 10 మందిని అరెస్ట్ చేసి తరలించడం జరుగుతుంది. మిగతా 40 మంది వాళ్ళు విరుద్ధంగా, అంటే మన చట్టాలకు విరుద్ధంగా ఇక్కడ కొనసాగుతున్నారు. వాళ్ళ పాస్పోర్ట్స్ ఎక్స్పైర్ అయినా కూడా, వాళ్ళ స్టే ఎక్స్పైర్ అయినా కూడా ఇక్కడ కొనసాగుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ డిపోర్టేషన్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆశయాలకు అనుగుణంగానే మేమందరం కూడా ఈగల్ టీం కూడా డెఫినెట్గా వర్క్ చేస్తున్నాం. త్వరలోనే మేము డ్రగ్ ఫ్రీ తెలంగాణని మార్చడానికి మా వంతు ఖచ్చితంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, తెలంగాణ ప్రభుత్వ ఆశయాలకు మా సహకారం కూడా ఉంటుంది. మాకు కూడా అన్ని విధాలా తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుంది. సందీప్ శాండిలియా గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా కలిసి పనిచేస్తున్నాము. ఇటు ఢిల్లీలో ఎక్కడెక్కడైతే వారు డ్రగ్స్ సంబంధించి లింక్లో ఉన్నాయో వారందరూ కూడా అదుపులో తీసుకున్నాం. మరి ఎట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా ఏపీలో వీరు కూడా సప్లై చేస్తున్నారు. వారందరూ కూడా అదుపులో తీసుకున్నాం. మరికొంతమంది
కొంతమంది లిస్ట్ మా దగ్గర ఉంది, వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామంటూ కూడా ఈగల్ టీమ్ ఎస్పీ సీతారాం గారు చెప్తున్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ, బిగ్ టీవీ.